మధ్యప్రదేశ్లో తారు జిల్లాలో ఉన్నటువంటి వాగ్దేవి ఆలయం, అదే భోజ్శాల కాంప్లెక్స్ ఉంది కదా, ఇది కమల్ మౌలా మసీదు అని ముస్లింలు గత 3 దశాబ్దాలుగా మనతో పాటు యుద్ధం చేస్తున్నారు. యుద్ధం అంటే న్యాయస్థానంలో పోరాడుతున్నారు. వాస్తవంగా ఇది సరస్వతి దేవాలయం. కొన్ని వందల సంవత్సరాలుగా హిందువులు ఇక్కడ పూజించుకుంటున్నారు. వాగ్దేవి ఆలయంలో అంటే సరస్వతీ దేవిని పూజిస్తున్నారు. మరి అలాంటి సరస్వతి దేవాలయం కమల్ మౌలా మసీదు అని ముస్లింలు ఎందుకు అన్నారంటే, ఆనాటి ముస్లిం పాలకులు దీన్ని ఆక్రమించుకొని దాన్ని ఒక మసీదుగా చేసేసారు. దాంతో మన వాళ్ళు కూడా హైకోర్టులో, అంటే మధ్యప్రదేశ్ హైకోర్టులో పోరాడారు. వాళ్ళు కూడా పిటిషన్ దాఖలు చేశారు. దాంతో హైకోర్టు ఏం చెప్పింది, మంగళవారం రోజు హిందువులు పూజలు చేసుకోండి ఆ లోపల, అలాగే శుక్రవారం రోజు ఏమొచ్చేసి ముస్లింలు నమాజ్ చేసుకోండి అని తీర్పు ఇచ్చింది. అంటే దీని మీద ఒక పూర్తి క్లారిటీ వచ్చే వరకు ఆ విధంగా హిందువులు మంగళవారం, ముస్లింలు శుక్రవారం నమాజులు చేసుకోండి అని చెప్పింది. సో ఆ తర్వాత మన హిందువులు ఏం చేశారు, వాళ్ళు మళ్ళీ దాన్ని సవాల్ చేశారు. అసలు వాళ్ళకి నమాజ్ చేసుకోవడానికి ఏ విధంగా మీరు ఇచ్చారు, అది స్పష్టంగా తెలుస్తుంది కదా సరస్వతి దేవాలయం అని పిటిషన్ దాఖలు చేస్తే, దాన్ని ఈ ఆర్కియాలజీ వాళ్ళు మొత్తం దానికి సంబంధించినటువంటి రుజువులన్నీ సేకరించి 2024లో కోర్టుకి ఆ యొక్క ఆధారాలు సబ్మిట్ చేశారు. దాన్ని గత 2 సంవత్సరాలుగా పరిశీలించినటువంటి హైకోర్టు అది మసీదు కాదు, అది వాగ్దేవి ఆలయం, అంటే సరస్వతీదేవి ఆలయమే అని నిర్ధారించింది. దాంతో ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ వచ్చేసి ఏడుస్తున్నాడు. నరేంద్ర మోదీ ఆర్కియాలజీ టీము అందరూ ఒక్కటైపోయారు, చేతులు కలిపారు. ఈ విధంగా మసీదుని కోల్పోయాం మేము. అసలు ఆ రోజు మసీదులో పూజలు చేసుకోవడానికి అనుమతులు ఇవ్వడమే మేము చేసినటువంటి పెద్ద తప్పు అని అంటున్నాడు. ఎవడ మసీదు, ఎవడిది? అసలు మన దేవాలయాలు ఇంచుమించు ఒక 49,000 దేవాలయాలు ఇప్పటికీ ఇంకా మసీదులుగానే ఉన్నాయి. ఎక్కడో అవసరం లేదు, మన రాజమండ్రిలో ఉన్నటువంటి ఒక పెద్ద మసీదే మన దేవాలయం. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకు తెలిసిపోద్దిగా. వాటిని మనం చేజిక్కించుకుంటే చాలు. వీళ్ళ ఏడుపేంటో అర్థం కాదు. విదేశాల నుండి వచ్చారు కొంతమంది, ఇక్కడ మతాలు మారి మన మీద ఇప్పుడేమొచ్చేసి దౌర్జన్యం. దరిద్రం ఏంటంటే మనకి మన యొక్క ఆలయాల కోసం, మన యొక్క భూభాగం కోసం మనం పోరాటం చేయడం. ఎలాంటి దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాం చూడండి. వక్ఫ్ బోర్డు అనే దాని మీద ఇప్పుడు 9,40,000 ఎకరాలు ఉన్నాయి వక్ఫ్ బోర్డు కింద. ఏ డెవలప్మెంట్ దాంట్లో జైన్ అవ్వడం లేదు. ఒకవేళ ప్రభుత్వం ఏదైనా ఒక డెవలప్మెంట్కి ఆ వక్ఫ్ బోర్డు కింద ఏదైనా ఒక ఫ్లైఓవర్ ఏదైనా వచ్చిందంటే కోర్టులు అడ్డు చెప్పి మీరు ఇటు వెళ్ళిపోండి, దాని నుంచి బయటికి రండి, దాని మీద ఎట్టి పరిస్థితులను కట్టకండి, వక్ఫ్ బోర్డు ఆస్తుల మీద మీరు ఏ నిర్మాణాలు చేయకండి అని చెప్తుంది. ఇంక మనం ఏ పరిస్థితుల్లో ఉన్నాం? అభివృద్ధిని కూడా అడ్డుకుంటుంటాయి కోర్టులు. ఈ విధంగా తీర్పులు చెప్పినందుకు సంతోషమే ఒక విధంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో. అదే కాంగ్రెస్ ఉంటే ఈ తీర్పులే రావు, అవి కొనసాగుతూ ఉంటాయి. బీజేపీ ఉంది కాబట్టి ఒక విధంగా తీర్పులు ఈ విధంగా ఉన్నాయి. కానీ ఇంకా మారాలి, చట్టాలు మారాలి. చట్టాలు చాలా మందికి చుట్టాలుగా ఉన్నాయి కాబట్టి చట్టాలు మారితే మనకు అనుగుణంగా అన్నీ మారుతాయి.